కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు మనం కొత్త చట్టం ప్రకారం అంతకుముందు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మూడు జిల్లాల్లో కూడా 3 విలేజెస్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ అన్ని జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము. అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ఒక మండలంలో మెండోరాలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మనం ఇప్పుడు అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు మన తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్ ప్రతి విలేజ్ కూడా సందర్శిస్తారు. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటివని కూడా అంటారు. ఏమైనా సవరణలు ఉన్నా కానీ, ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా తహసీల్దార్కి మీరు ఇవ్వచ్చు. వాళ్ళు వెరిఫై చేసి మీకు సరైన సూచనలు చేస్తారు. తీసుకొని సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు ఈ విలేజ్లో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటి వెరిఫై చేసుకోవడానికి